నాన్న చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక, నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను. నువ్వు నా కొడుకువే నాన్న అనంగాల్నే, నాకింక ఫ్యూజులు ఔట్. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని ఇప్పుడు సొంత అమ్ముంది. చిన్నమ్మ అని పిలుస్తా. అమ్మ పెద్దమ్మ అవుతుంది నాకు. కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మ ఉన్నా అమ్మని పిలవలేదు. కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా. అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు. అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడ అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు. కానీ ఏమో రావట్లే. ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడతో ఫిక్స్ అయిపోయింది. అదే నా చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు. సడన్ గా మీ మమ్మీ వాళ్ళు చెల్లు అక్క, నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? పక్కన రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు. అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పుడు